నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తా. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, నిన్న మనకు ఈవో గారి మీటింగ్లో వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. త్వరలో మేము మీకు అప్డేట్ ఇస్తాము. దర్శన్ టికెట్లు రిలీజ్ ఎలా చేయబోతున్నాము, ఆన్లైన్లో ఏం చేయబోతున్నాము, ఆఫ్లైన్లో ఏం చేయబోతున్నాము అని అయితే వారు మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. మనందరం ఎంతగానో ఆసక్తిగా వెయిట్ చేశాము. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ క్లూ వస్తుంది అని. ప్రస్తుతానికైతే ఏమీ రాలేదు. కాబట్టి మీరు ఎవరు నిరుత్సాహపడొద్దు. ఒక 10 రోజులు వెయిట్ చేద్దాం. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా ఖచ్చితంగా మీకు వస్తుంది. ఇక ఈరోజు సెకండ్ పాయింట్, ఈ వైకుంఠ ఏకాదశి దర్శన్ టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే మీకు ఆన్లైన్లో 300 రూపాయల టికెట్లకు కనీసం 30 రోజుల గ్యాప్ అనేది కంపల్సరీగా ఉండాలి. అనగా డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు ఈ వైకుంఠ ఏకాదశి బుక్ చేసుకోవాలి అంటే డిసెంబర్ 30కి ముందు 300 రూపాయల టికెట్ బుక్ చేసుకోకూడదు. జనవరి 8 తర్వాత 300 రూపాయల దర్శన్ టికెట్ మీరు బుక్ చేసుకొని ఉండకూడదు. అనగా 30 రోజులు ముందు కానీ వెనక కానీ మీరు ఏ డేట్ అయినా సెలెక్ట్ చేసుకోండి. ముందు వెనక 30 రోజుల గ్యాప్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దీనికి ఇంకాస్త వివరంగా నేను చెప్తాను. సపోజ్ ఈ నెల నవంబర్లో ఫిబ్రవరి నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన్ టికెట్లు మీకు విడుదలవుతాయి. అయితే ఇది ప్రతి నెల ఇలాగే ఉంటుంది. ఈ రూల్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ రూల్స్ పాటిస్తేనే ఏ దర్శన్ టికెట్ అయినా బుక్ చేసుకోగలరు. సపోజు 300 రూపాయల దర్శన్ టికెట్ ఒకసారి బుక్ చేసుకొని తిరిగి రెండోసారి బుక్ చేసుకోవాలి అంటే 30 రోజుల గ్యాప్ ఉండాలి. అలాగే వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ టికెట్లు ఒకసారి బుక్ చేసుకొని రెండోసారి బుక్ చేసుకోవాలి అంటే 90 రోజుల గ్యాప్ ఉండాలి. థర్డ్ పాయింట్, డైరెక్ట్ ఆర్జిత సేవలు అనగా కళ్యాణము, ఉంజల సేవ, పవిత్రోత్సవము, బ్రహ్మోత్సవం సేవలు, ఇటువంటి సేవా టికెట్లు రెండోసారి మీరు బుక్ చేసుకోవాలి అంటే 180 రోజులు మీకు గ్యాప్ ఉండాలి. అలాగే సుప్రభాతము, తోమాల, అర్చన ఇటువంటి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు ఆర్జిత సేవలే. వీటిని కూడా ఆర్జిత సేవలే అంటారు. ఇవి కూడా 180 రోజులు గ్యాప్ ఉండాలి. అలాగే ఒక సర్వదర్శన్ టోకెన్ మరొక సర్వదర్శన్ టోకెన్ బుక్ చేసుకోవాలంటే 30 రోజుల గ్యాప్ ఉండాలి. ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి టికెట్లు మీరు సర్వదర్శన్ టోకెన్లు తీసుకోవాలన్నా 30 రోజుల గ్యాప్ ఉండాలి. అలాగే 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకోవాలన్నా కూడా 30 రోజుల గ్యాప్ ఉండాలి. ఈ రెండు మీరు బుక్ చేసుకోవాలి అంటే ముందు ఉండకూడదు, తర్వాత ఉండకూడదు. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోండి. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, ఇక మరొక వారం రోజుల్లో మీ అందరికీ కూడా ఈ నెల నవంబర్ 18వ తారీఖు నుంచి కూడా వెంటనే ఫిబ్రవరి నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన్ టికెట్లు విడుదలవుతాయి. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే మీ అందరికీ నేను వస్తాను. అలాగే ఈ నెల నవంబర్లో డిసెంబర్ నెలకి సంబంధించి హోమం టికెట్లు కూడా విడుదల చేస్తారు. అప్పుడు కూడా మీరందరూ డిసెంబర్లో ఎవరైతే ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకోలేదో వారందరూ కూడా హోమం టికెట్లు బుక్ చేసుకోండి. ఓకేనా? ఇక జనవరి వాళ్ళకు కూడా అన్ని రకాల దర్శన్ టికెట్లు రూములతో సహా మీకు ఆన్లైన్లో అయిపోయాయి. కాబట్టి మీకు కూడా హోమం టికెట్లు డిసెంబర్లో విడుదల చేస్తారు. రెడీగా ఉండండి. ప్రెస్ రిలీజ్ రాగానే మీ ముందుకు నేను వస్తాను. నేను చెప్పాలనుకుంటుంది ఈ వీడియో ద్వారా ఒకటి, వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఎటువంటి అప్డేట్ రాలేదు. అప్డేట్ వస్తే నేను మరలా చెప్తాను. కనీసం 30 డేస్ గ్యాప్ అనేది 300 రూపాయల దర్శన్ టికెట్ బుక్ చేసుకోవాలి వైకుంఠ ఏకాదశికి అనేది మీకు తెలియాలి. అలాగే ఫిబ్రవరి టికెట్లు కూడా మరొక వారం రోజుల్లో రిలీజ్ చేస్తారు. డిసెంబర్ వారు హోమం టికెట్లు బుక్ చేసుకోండి. ప్రస్తుతానికైతే ఉన్న అన్ని అవకాశాలు మీకు అయిపోయాయి. ఏమైనా జనవరి వరకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ నెల నుంచి అంగప్రదక్షిణ టోకెన్లు కూడా ఫిబ్రవరి నెలకి స్టార్ట్ చేస్తారు కదా. ఈ నెల నవంబర్లో అందరూ ఆన్లైన్లోనే అంగప్రదక్షిణ టికెట్లు కూడా మీరు డైరెక్ట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఏ టికెట్ లేదు, మేము ఈ కష్టాలు పడలేము అంటే ఒకరోజు ముందు వచ్చి సర్వదర్శన్ టోకెన్లు తిరుపతిలో తీసుకోండి. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకురా. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.